అమెరికాలో ఉన్నటువంటి డాలర్లు అదే సందర్భంలో డాలర్లని ఇప్పుడు మోడీ సర్కార్ అంటే డాలర్ బాండ్లు మనం ఓ ₹1,00,000 మనకు రావాల్సి ఉంటే $1,00,000 వాడి దగ్గర బాండ్ తీసుకున్నాం. దానికి గాను వాడు నెల వడ్డీ ఇస్తుంటాడు. ఇప్పుడు ఆ బాండ్లని కరిగించేసి బంగారం కొంటున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. బ్రిటన్ దగ్గర ఉన్న మన బంగారం రిజర్వ్ ఒకప్పుడు చంద్రశేఖర్ తనఖా పెడితే, పివి నరసింహారావు టైంలో మరికొంత తనఖా పెడితే, ఆ తనఖా పెట్టిన బంగారాన్ని డబ్బులు ఇచ్చి విడిపించుకున్నాం. కానీ ఇక్కడికి తీసుకురాల, బ్రిటన్ దగ్గరే ఉంచాం. దాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. ఎందుకంటే బంగారం ధరలు పెరిగిన టైంలో వాళ్ళు ఏం తలనొప్పి పెడతారో తెలియదు. అందులో యుద్ధ వాతావరణాల్లో ఏం పెడతారో తెలియదు. అమెరికా ఎప్పుడు ఏ ఆంక్ష పెడతారో తెలియదు. అట్లాంటి అడ్డం పెట్టినే రష్యా వాళ్ళ ఆస్తులని దోచేసుకుంది అమెరికా, వెనిజులా వాళ్ళ ఆస్తులని దోచేసుకుంది అమెరికా, ఇరాక్ వాళ్ళ ఆస్తులని దోచేసుకుంది అమెరికా యూరప్ దేశాలు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా తెప్పించేసుకుంటున్నాం. అమెరికా బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే, జపాన్ వాళ్ళ మిత్రదేశమే కదా, యూరప్ దేశమే కదా, అలాంటి జపాన్కి సంబంధించినటువంటి బంగారము అమెరికా వాడి దగ్గర 1750 టన్నులు ఉంది. అది తిరిగిరా అంటే కేవలం ఇప్పటిదాకా 300 టన్నులే ఉంది ఇచ్చింది వెనక్కి. ఇంకా మిగతాది ఇవ్వట్ల. 1350 టన్నులు, ఇంకా 1450 టన్నులు ఇవ్వాలి. అదేమంటే ఇస్తాం, అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామని చెప్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్ముకోవడం కంటే బెటర్ అని ముందు జాగ్రత్తగా తీసుకొచ్చేస్తున్నాడు నరేంద్ర మోడీ.